ఏంటి షించాన్ ప్రతిదానికి మారం చేస్తావు? మరి లేకపోతే మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా పెన్నమావయ్య, మీకు నాకు రేసు. అంటే ఇప్పుడేమంటావు? నీతో ఇప్పుడు రేస్ లో పాల్గొనాల్సిందే అంటావా? అవును పెన్నమావయ్య, నాతో మీరు ఇప్పుడు రేస్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. ఒకవేళ నేను గెలిస్తే గనక నువ్వు బుద్ధిగా చదువుకోవాలి, బుద్ధిగా స్కూల్కి వెళ్ళాలి, బుద్ధిగా తినేసి పడుకోవాలి. గేమ్స్ అంటూ ఆన్లైన్ గేమ్స్ అంటూ ఏమీ ఆడకూడదు, సరేనా? సరే కానీ పెన్నమావయ్య, నేను గెలిస్తే మాత్రం రోజు ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటా, ఫ్రీ ఫైర్ ఆడుకుంటా, ఇంకా బోల్డ్ అని గేమ్స్ కాదు, నాకు చాకోబిక్స్ యాక్షన్ కామిక్ బుక్స్ కూడా కొని పెట్టాలి, సరేనా? సరే షించాన్. అలాగైతే ఓకే పెన్నమావయ్య, స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 స్టార్ట్ అని చెప్పండి. 3, 2, 1 స్టార్ట్. లెట్స్ గో. ఏంట్రా షించాన్ అటు వెళ్తున్నావు? వామ్మో, వీడిని నాకంటే స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు. రండి పెన్నమావయ్య, మీరు రాకెట్ వెనకంజలో ఉన్నారు, నేనే ముందంజలో ఉన్నాను. షించాన్ నీదైనా ఒకే ఎట్ల బండి, నాది చూడు రెండు ఎట్ల బండి. కమాన్ కమాన్ ఎట్లు బాగా వెళ్ళండి. రాముడు భీముడు మీరు చాలా స్పీడ్ గా వెళ్ళాలరా, వెళ్ళండి. షించాన్ దాటాలి. అమ్మో, మా పెన్నమావయ్య నాకంటే ముందుగా వెళ్ళిపోదాం అనుకున్నట్టున్నాడు. పెన్నమావయ్యకి తెలీదు, పెన్నమావయ్య చారియట్ చాలా వెయిట్ ఉంది. నేను ఒకే ఎట్ల బండితోనే కదా జిమ్ జిమ్ అని ఎగురుకుంటూ వెళ్తాను. అమ్మో, పెన్నమావయ్య నా దగ్గరకు వచ్చేసాడు. రోయ్, స్పీడ్ గా వెళ్ళు, స్పీడ్ గా వెళ్ళు. ఆ ఏంటి నాకంటే స్పీడ్ గా వెళ్దాం అనుకున్నావు షించాన్? అది అసలే జరగదు. ఎందుకు జరగదు? ఇప్పుడు చూడండి. ఏయ్, పద పద, ఇంకా స్పీడ్ గా వెళ్ళు. మన పెన్నమావయ్యని దాటేయాలి. మనం విన్ అయితే నీకు బోర్డ్ అంత గడ్డి ఇప్పిస్తా, చెరుకు గడ్డలు కూడా ఇప్పిస్తా. కమాన్ ఎట్లు. చూడండి పెన్నమావయ్య, నేను గెలిచాను. సరే సరే, నువ్వే గెలిచావులే. ఇక ఆగు, ఫినిష్ లైన్ అయిపోయింది. ఎక్కడికి షించాన్? ఎక్కడికి పెన్నమావయ్య, మీకంటే ఎక్కువ దూరం వెళ్తాను చూడండి. నేనే గెలిచాను పెన్నమావయ్య. ఏంటి నువ్వే గెలిచావా? ఏంట్రా నిద్రలో కూడా మళ్ళీ కళ్ళకంట స్టార్ట్ చేసావా? షించాన్ ఈ రోజు ఏం కళ్ళకంటున్నాడు? ఎడ్లు అంటున్నాడు, బందెం అంటున్నాడు, అది అన్నాడు, రేస్ అన్నాడు, ఇది అన్నాడు. ఏంట్రా చాప్, వీడు రోజు రోజుకి ఇలా కళ్ళకంటున్నాడు పెడకలలు. అవును బాస్, అవును. రోజు నా నిద్ర కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు బాస్. వీడిని ఇలా కాదు కొరికేస్తా. పొద్దులే చాప్, కొరికితే మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళని మారం చేస్తాడు. షించాన్ పైకిలే. రే పంది కుక్కల పడుకుంటావేంటి? పావు తొక్కుతుందని షించాన్. ఎక్కడా పెన్నమావయ్య, నేను రేస్ గెలిచాను. నాకు యాక్షన్ కామిక్ బుక్స్ ఇంకా తినడానికి చాకోబీస్ కొనిపించండి, నేను గెలిచానా? ఏంటి చాకోబీస్ కావాలా? ఏం మాట్లాడుతున్నావు షించాన్? పొద్దున్న నుంచి గంట నుంచి లేపుతున్నా నిన్ను, ఇప్పటికి లేచావు. ఏంటి ఇప్పుడు నిద్ర లేచానా? ఏం మాట్లాడతారు పెన్నమావయ్య? ఇప్పుడే కదా మన రేస్ ఫినిష్ చేశాను, నేనే కదా ఫస్ట్ వచ్చాను. నాకు యాక్షన్ కామిక్ బుక్స్ ఇంకా చాకోబీస్ కొనిపిస్తానన్నారు. బుర్తొచ్చారు. ఇంకోసారి కనుక యాక్షన్ కాపీ బుక్స్ అన్నామంటే నీ పిక్కలు కొరికొస్తారు. ఏంటి బాస్, వీడు పగటిపూట కూడా నా నిద్ర చెడగొట్టేలాడు బాస్. అయ్యో చాప్, అరే మర్చిపోయాను షించాన్, నువ్వు కలవరిస్తున్నావు కదా ఆవులు గేదెలని. మన సబ్స్క్రైబర్స్ కూడా మన ఇంటికి ఒక 6 చక్కటి పాలిచ్చే గేదెలు తీసుకురమన్నారా. ఎందుకు పెన్నమావయ్య, ఆవు ఇచ్చిన పాలతో చాకోబీస్ చేస్తారా? ఆవిచ్చిన పాలతో చాకోబీస్ కాదు కానీ రోజు పాకశాలలో ఆవేసిన పేడని నీ చేత తీపిమన్నారా. నిన్నొక పాలేరుని చేయమన్నారు. పెన్నమావయ్య, తిక్క కుదిరింది బాస్, లేకపోతే నా నిద్ర చెడగొడతావా? వీడి చేత పేడెత్తించడం కరెక్ట్ బాస్. కూలి పంపించండి, రోజు పేడెత్తించండి. అవునరా, నువ్వు కరెక్ట్ గా చెప్పారా చాప్. ఏంటి పెన్నమావయ్య, మీరు కూడా జాబ్ గాడికి వస్తాస్ బలికి వారి చేత నన్ను పేద ఎత్తించమంటారా? ఏదో జోక్ గా అనలేరు షించాన్, ముందొచ్చి బండెక్కు. జోక్ అయితే ఓకే, రాకపోతే అంట పెన్నమావయ్య, ఇంత మృదువైన చేతులతో పేడెత్తాలా? బుక్స్ పట్టుకోవాల్సిన చేతితో పేడెత్తిస్తారేంటి పెన్నమావయ్య? అబ్బో, డైలాగులు భలే చెప్తున్నావు కానీ చాప్, నువ్వు ఎక్కడండి ఇంటిని చూసుకో. ఏమన్నారా షించాన్ ఇందాక? బుక్స్ పట్టుకొని వచ్చిన చేతులతో పేడెత్తిస్తున్నావు ఇంటి పెన్నమని అడిగావా? అసలు నువ్వు ఏ రోజన్నా బుక్ తీసావేంట్రా ఇంట్లో? ఎప్పుడు చూసినా ఫోన్ తీసుకుని ఫ్రీ ఫైర్ ఆడుకోవడం, పబ్జీ ఆడుకోవడం తప్పించి బుక్ ఎప్పుడైనా తీసి చదివావేంట్రా? అంటే అది పెన్నమావయ్య, చదివా కదా మొన్న యాక్షన్ కామిక్స్ లాస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ చేశాను. బుక్స్ అంటే కామిక్ బుక్స్ కాదు షించాన్, రీడింగ్ బుక్స్. స్కూల్లో ఇస్తారే ఆ బుక్స్ కాస్త చదివితే ఈ పాటికి 4వ తరగతి చదివి 4 ఏళ్ళు అయిపోయేది నువ్వు పాస్ అయ్యి కూడా. నీతో బాధ్యత అవ్వదులే కానీ ఒక్క నిమిషం ఒక సెవెన్ బాబాయ్కి ఫోన్ చేయాలి. హలో సెవెన్ బాబాయ్, అదే చెప్పాను కదా, బాగా పాలిచ్చే గేదెలు ఆవులు కూడా కావాలి నాకు పొలం దున్నడానికి. ఎక్కడుంటాయి? ఏంటి క్రాస్ రోడ్స్ దగ్గర? ఐడియా ఉంది, పోచినాకు పక్కనే కదా. సరే, నేను ఇప్పుడే అక్కడికే వెళ్తున్నాను. నేను ఇంకా లాస్ శాంటస్లోనే ఉన్నాను. ఇప్పుడే వెళ్తున్నాను బాబాయ్. ఓకే ఓకే ఓకే, మంచిగానే ఇస్తాయి కదా పాలు? ఏంటి 100 లీటర్లు ఇస్తాయా? ఇది బాగుంది. సరే సరే, వెళ్తాను, లొకేషన్ పంపించు. ఆల్ రైట్ షించాన్, 100 లీటర్ పాలిచ్చే మనం గేదెలు కొనబోతున్నాం రోయ్. అయితే మనం పాల బిజినెస్ పెట్టేద్దామా పెన్నమావయ్య? పాల బిజినెస్ ఐడియా అదిరింద్రా. మొత్తానికి నీ బుర్ర వాడడం కూడా మొదలు పెట్టావా? పెన్నమావయ్య, ఏంటి అంత మాట అన్నారు? నా బుర్ర ఎప్పటి నుంచో వాడుతున్నాను, మీరే సరిగా వినియోగించుకోలేదు. బాగా వాడేవలే, అందుకే అనుకుంటా 4th క్లాస్ 4 years అయినా ఇంకా పాస్ అవ్వలేదు. అరే మొత్తానికి మనం పుష్పాన డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడికి దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోమని చెప్పాడు సెవెన్ బాబాయ్. ఒక్క నిమిషం, నేను మ్యాప్లో చూస్తాను. ఆల్ రైట్, ఇక్కడే అయితే చూపిస్తుంది గాయస్, కానీ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలనుకుంటా ఫ్రెండ్స్. ఎక్కడ నాకు కనిపించట్లేదే. ఈ పశువుల శాఖ ఎక్కడమ్మా? నాకు కనిపించట్లేదు. మీకన్నా కనిపిస్తుందా? వెయిట్,
ఏంటక్కడ కారులో పశువుల్ని తరలిస్తున్నారు? ఇదే అనుకుంటా మనకి గేదెలమ్మే షాపు. ఆవులు కూడా ఉన్నాయి పొలం దున్నడానికి. ఆల్ రైట్, ఇక్కడ ఎవరో ఒక పెద్ద అన్నయ్య ఉన్నాడు, ఇతను అడుగుదాం. హలో అన్నయ్య, పాలిచ్చే గేదెలు ఇక్కడేనా అమ్ముతారు? మిమ్మల్ని అడుగుతుంది, పాలిచ్చే గేదెలు ఇక్కడేనా అమ్ముతారు? ఇక్కడే పాలిచ్చే గేదెలు ఇక్కడే అమ్ముతారు. ఇక్కడున్న గేదెలు ప్రపంచంలో ఎక్కడా అన్ని లీటర్ల పాలివ్వు. 100 లీటర్ల గేదె ఇచ్చే ఉన్నాయి, 200 లీటర్లు ఇచ్చే ఉన్నాయి, 300, 400, 1000 లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళాడు. ఏంటి 1000 లీటర్లు ఇచ్చే గేదెలా? ఓరి దేవుడా, ఇప్పటి వరకు 100 లీటర్లు ఇచ్చేవే గ్రేట్ అనుకుంటే 1000 లీటర్లు ఇచ్చే గేదెలా? ఎతనే అనుకుంటా ఓనరు. సార్ మీరేనా ఈ పశువుల శాఖ ఓనరు? అవును, నేనే ఓడరు. ఏం కావాలి మీకు? 100 లీటర్ల గేదె కావాలా, 1000 లీటర్ల గేదె కావాలా, 500 లీటర్ల గేదె కావాలా? నాకు ఒక 100 లీటర్ల గేదె సరిపోతుంది, కానీ ఏమాత్రం ఉంటది ఏంటి దీని ధర? వీటి ధర కంటే ముందు నీకు ఏ గేదె కావాలో చూసుకో, దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తా. సరే సరే. ఏంటి ఇక్కడ అంతా సిమెంట్ వేసింది? అసలు గేదెలు ఇలాంటి సిమెంట్ మీద ఉంటే వీటి కాళ్ళు పాడైపోతాయి కదా. ఇలాంటి గేదెలు 100 నుంచి 1000 లీటర్లు పాలిస్తాయా? నాకు అసలు వెయిట్ ఏంటిది? అరే, గేదెలకి ఎక్కడన్నా గడ్డి పెడతారు, వీళ్ళేంటి బర్గరు, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా కోకోకోలానా? అందుకేనా సాధారణమైన గేదెలు రోజుకు 10 లీటర్లు పాలిస్తే వీళ్ళు పెంచే గేదెలు రోజుకు 1000 లీటర్లు పాలిస్తున్నాయి. ఊరి దేవుడా, మొత్తం గేదెలంటే కల్తీ కల్తీ చేసేస్తున్నారు కదరా. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? కల్తీ గేదెలు తయారు చేసి కల్తీ పాలు అమ్మి. నా ఇష్టం, నేను ఇలాగే చేస్తారు. నీకు నచ్చితే కొనుక్కో, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏంటి నచ్చితే కొనుక్కోలేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా? అసలు చూడండి పిల్లలు, పాపం ఆ గేదెలు గడ్డి తినాల్సింది వయసులో ఏమేం పెడుతున్నారా మీరు? ఇందుకైనా 1000 లీటర్లు పాలిస్తున్నాయి. మిమ్మల్ని ఇలా కాదు, పోలీసులకు పట్టిస్తా. ఏంటి మమ్మల్ని పోలీసులు పట్టిస్తావా? అసలు ఈ గేదెల పాక ఎవరిదో తెలుసా? ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకుది. ఏంటి ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకుతా? అది చూసుకొని ఏంట్రా మీకు పొగరు? నాకే కనుక ప్రెసిడెంట్ అయ్యే పవర్ ఉంటే కనుక ఇటువంటి గేదెల సేలలన్నీ తీసేసి మంచిగా మట్టిలో గడ్డి పోసి అన్నిటిని బాగా పంచి వాటితో వచ్చిన పాలని పిల్లలకి పంచేవాళ్ళం. ఏంటి నువ్వు ప్రెసిడెంటా? అవును, నేను ప్రెసిడెంట్ అయి తీరుతాను. ఇలాంటి తాగుడు మూతలు ఆడుతున్నాము, ఇలాంటి వాళ్ళని కట్టుకట్టాల్లోకి పంపిస్తాడు పెనస్టర్. షించన్ రా, మనకి ఇక్కడున్న గేదెలతో పనవద్దు, మనం వేరే దగ్గరికి వెళ్ళి గేదెలు కొనుక్కుందాం. వీళ్ళంతా బ్యాడ్ బాయ్స్ పెన్నమావయ్య. చూడండి అసలు ఎలాంటి గేదెలు పెంచుతున్నారు. అందుకనే 1000 లీటర్స్ 2000 లీటర్స్ పాలిస్తున్నాయి ఈ గేదెలు. అవును షించాన్, ఇటువంటి గేదెల నుంచి వచ్చే పాలు కనుక తాగితే చిన్న పిల్లలకి అనారోగ్యం పాలవుతారు, ఇంకా వాళ్ళు అంగవైకల్యంగా తయారవుతారు. అమ్మో పెన్నమావయ్య, ఇంకా అలా అయితే ఎలా పెన్నమావయ్య? దానికి ఒక ఉపాయం ఉంది. ముందైతే మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. అదేంటంటే పెన్నమ్మయ్య 6 గేదెలను కొనుగోలు చేయాలి, అది కూడా మంచి గేదెలు, మంచిగా పాలిచ్చే గేదెలని. హలో శరణ్ బాబాయ్, ఏంటి శరణ్ బాబాయ్ ఇందాక ఆ లొకేషన్ పంపించావు? అక్కడ గేదెలని నాసిరకమైన గేదెలు. ఏంటి పొరపాటున పంపించావా? సరిపోయింది. ఇంకో గేదె ఉందా? సరే సరే, ఆ లొకేషన్ సెండ్ చేయి. అబ్బా, ఈ శరణ్ బాబాయ్ ఉన్నాడే, చూడండి పిల్లలు, మమ్మల్ని తప్పుడు దారిలో పంపించి అక్కడున్న గేదెలు కొనుగోలు చేయాలని చూశాడు. పొరపాటున నేను ఆ గేదెలు కనుక కొనుక్కొని ఉంటే, ఇంకా వాటి నుంచి వచ్చే పాలన కనుక అమ్ముంటే నా వల్లే ఎంతోమంది చిన్నపిల్లలు అనారోగ్యం పాలయ్యేవారు. అలాంటివి మనకు అస్సలు వద్దు. ఇప్పుడు ఎంతో మట్టిలో పెరిగే ఇంకా గడ్డి తినే గేదెలు మనం తీసుకొద్దాం, వాటి నుంచి వచ్చే పాలన పితికి మనం అమ్ముదాం. అప్పుడు బోల్డ్ అంత డబ్బులు సంపాదించవచ్చు. అలా వచ్చిన దాంతో మనం ఇంకా ఎక్కువ గేదెలు కొని ఆ గేదెలతో మనం పెరుగు చేయొచ్చు, తోడు చేయొచ్చు, పాలకో చేసుకోవచ్చు, ఇంకా షించా నీకు చాకోబీస్ కూడా చేయొచ్చు. రోయ్ చాకోబీసా మావయ్య? చాకోబీసే కాకుండా ఎలాగో మన దగ్గర బోల్డ్ అంత మిల్క్ వస్తుంది కాబట్టి మిల్క్ బిస్కెట్స్ చేశాను పెన్న మావయ్య. ఏంటి మిల్క్ బిస్కెట్సా? సరే సరే, అయితే ఏమంటారు పిల్లలు, మిల్క్ బిస్కెట్స్ కావాలా వద్దా? మీలో ఎంతమంది మిల్క్ బిస్కెట్స్ తింటారు? యాక్చువల్గా బిస్కెట్స్ తినడం కూడా కొద్దిగా మంచిది కాదు హెల్త్కి. మీరు ఓ పని చేయండి, ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదులే, బట్ డైలీ మాత్రం తినకండి, ఓకేనా? బట్ గేదె పాలు మాత్రం తాగుతూ ఉండండి అప్పుడప్పుడు, కొద్దిగా మంచిదే. అసలే ఈ ఎండాకాలం మజ్జిగ తాగండి పిల్లలు. అవునవును, మజ్జిగ తాగాలి. బటర్ మిల్క్ తాగితే మనకి హెల్త్ ఎంత బాగుంటది కదా పెన్నమావయ్య. అనుషించాను, కరెక్ట్ గా చెప్పావు. మనం సమ్మర్ లో బటర్ మిల్క్ తాగితే మన బాడీ కొద్దిగా డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ గా ఉంటుంది. అలాగే నిమ్మరసం కూడా తాగుతూ ఉండాలి, ఇంకా మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, వాటర్ లాంటివి. అంతేకాని కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి, థమ్సప్ అలాంటివి తీసుకోకూడదు. వెయిట్, ఏంటి ఇక్కడ ఉన్నాయి ఆవులు? నేను ఏదైతే కోరుకున్నానో ఎండుగడ్డి తినే ఆవులు ఉన్నాయి. ఎక్కడ చూడండి బురదలో ఉన్నాయి, అంటే వీటి కాళ్ళకి చాలా మృదువుగా ఉంటది. ఈ గేదెలను కనుక మనం కొనుగోలు చేయగలిగితే ఎంత బాగుంటుందో. ఎవరండి ఇక్కడ వానరు? ఓ పెరస్టార్, నువ్వా? నువ్వేంటి నా పాకశాలకు వచ్చావు? ఏం కావాలేంటి? అరే సీజన్ 2 నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నేనేంటి ఇక్కడ అంటే ఏంటి? నాకు ఊర్లో లేని బిజినెస్ అంటే ఏమీ లేదు. ఈ పశువుల బిజినెస్ కూడా నాదే. ఏంటి ఈ పశువుల బిజినెస్ కూడా నీదేనా?
వామ్మో, నీ దగ్గర చాలా డబ్బులున్నాయన్నమాట నిజమే. కానీ నీ దగ్గర ఎన్ని బిజినెస్ ఉన్నాయా? నువ్వు గ్రేట్ సీజన్ 2. సరే కానీ వీటిలో కొన్ని గేదెలు కావాలి. ఏంటి గేదెలు కావాలా? పాలిచ్చే గేదెలు కావాలా? పొలం దున్నే గేదెలు కావాలా? పాలిచ్చే గేదెలు. పాలిచ్చే గేదెల్లో కూడా 2 రకాలున్నాయి. ఎండుగడ్డి తిని పాలిచ్చే గేదె కావాలా? పచ్చగడ్డి తిని పాలిచ్చే గేదె కావాలా? పచ్చగడ్డి తిని పాలిచ్చే గేదె కావాలి. ఎక్కడున్నాయి? ఇక్కడే మన దగ్గర ఉన్నాయి, రండి చూపిస్తాను. పచ్చగడ్డి తిని పాలిచ్చే గేదెలు చాలా కాస్ట్లీ. నీ దగ్గర డబ్బులునే లేవా? డబ్బులా? అంటే సెవెన్ బాబాయ్ నీతేమీ చెప్పలేదా? చెప్పాడు. $100 గేదె ఉంది మా దగ్గర, $1000 గేదె ఉంది, $1,00,000 గేదె ఉంది. నీకే గేదె కావాలో వచ్చి చూసి తీసుకెళ్ళు. కానీ ఇవి చాలా కాస్ట్లీ గేదెలు, తెలుసు కదా. ఇక్కడున్నవి ఎండుగడ్డి తినే గేదెలు. ఇవి కొద్దిగా తక్కువ రేటు. ఇంకా అటువైపు ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తారా? పచ్చగడ్డి తిని బాగా పాలిస్తాయి. రోజుకి 50 లీటర్ల నుంచి 100 లీటర్లు పాలిస్తాయి. మాకు కావాల్సింది కూడా అది. 100 లీటర్లు పాలిచ్చే పచ్చగడ్డి తినే గేదె. ఏంటి ఇన్నున్నాయా? వావ్, నాకు కావాల్సిన 6 గేదెలు ఇక్కడే ఉన్నట్టున్నాయి. సీజన్ 2 ఎలాగైనా సరే నాకు ఇవ్వగలవా? ఇవ్వగలను, కానీ వీటి కాస్ట్ చాలా ఎక్కువ. చూసావు కదా ఎంత బలంగా ఉన్నాయో. ఒక్కొక్క గేదె నుంచి రోజుకి 20 లీటర్లు తీయొచ్చు. ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక్క రోజులో నువ్వు 2000 లీటర్లు. అర్థమవుతుందా? కాబట్టి 6 గేదెలు కొనాలంటే $2,00,000 అవుతుంది. ఏంటి $2,00,000? నా దగ్గర కేవలం $2,000 మాత్రమే ఉన్నాయి. సీజన్ 2 నీ దగ్గర ఛాలెంజెస్ ఉంటాయి కదా, ఏ ఛాలెంజ్ కన్నా తీసుకెళ్ళు, నేను కంప్లీట్ చేస్తాను. ఏంటి ఏ ఛాలెంజ్ నువ్వు కంప్లీట్ చేస్తావా? $2,00,000 నువ్వు సంపాదిద్దాం అనుకుంటున్నావా? ఏంటి సీజన్ 2 మర్చిపోయావా? వన్ అండ్ ఓన్లీ కింగ్, జీటీఎఫ్ఐ ఛాలెంజెస్ కింగ్, డైమండ్ కింగ్ ఎవరో తెలుసు కదా, పెన్న స్టార్ అని. తెలుసు. ఆ డైమండ్ కింగ్, ఆ ఛాలెంజెస్ కింగ్ కి ఛాలెంజ్ విసురుతున్నా. సరే అయితే $2,00,000 ఛాలెంజ్ కాదు, $5,00,000 ఛాలెంజ్ తీసుకెళ్తా. దమ్ముంటే ఆడి గెలవాలవా పెన్న స్టార్? తప్పకుండా, నువ్వు ఇప్పుడే తీసుకెళ్ళు, నేను ఎందుకు గెలను అది చూస్తా. సరే అయితే పద. అది చాలా భయంకరమైన ఛాలెంజ్, కింద పడితే నీ ప్రాణాలు పోతాయి. ఇదే ఆ ఛాలెంజ్, ద గోస్ట్ గోల్డెన్ బాల్ మెగా ర్యామ్ ఛాలెంజ్. ఏంటి గోస్ట్ గోల్డెన్ బ్యాగ్ గేరం ఛాలెంజా? అవును పెన్న స్టార్, వింటేనే ఇంత భయంకరం ఉందంటే ఒక్కసారి ఇక్కడ నుంచి నువ్వు కిందకు చూస్తే చూడు, ఈ బాల్ ఎలా లోయలో పడిపోతుందో. ఏ మాత్రం నువ్వు అప్రమత్తంగా ర్యామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలని చూస్తే ఆ బాలుకు వలె నువ్వు కింద పడిపోతావు. ఇక నీ తల కొండ గుద్దుకొని 100 ముక్కలై నువ్వు చనిపోతావు. ఇంత కఠినమైన మెగారాం ఛాలెంజ్ $5,00,000 నువ్వు ఆడి గెలగలవా? ఏంటి నేను గెలవలేనా? ముందు నువ్వు స్టార్ట్ చెయ్యి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అది చూద్దాం. సరే అయితే ఇప్పుడు నేను రేస్ ప్రారంభిస్తున్నాను. మొట్టమొదటిగా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను చూడు. నువ్వు నా మెగారాం ఛాలెంజ్ ని గెలవలేవు, ఎందుకంటే ఇది సీజన్ 2 అన్బ్రేకబుల్ ద గోల్డెన్ బాల్ మెగారాం ఛాలెంజ్. ఈ మెగారాం ఛాలెంజ్ ని ఎవరింతవరకు కంప్లీట్ చేయలేదు, నేను తప్ప. అలాంటిది పెరస్టర్ కంప్లీట్ చేయగలరంట. చూడండి ఇప్పుడు ఈ గోల్డెన్ బాల్ గుద్దుకుంటే ఎలా వెళ్తాడు ఈ సీజన్ 2. చూసావా, నేను గెలుస్తాను. నువ్వు ఇంకా ర్యామ్ ఛాలెంజ్ గెలవలేదు కదా, అదిగో నువ్వు పడిపోతున్నావు చూడు, నువ్వు దాన్ని కంప్లీట్ చేయలేవు. ఏంటి? నేను పడిపోతున్నా? అరే అవును, ఓ గాడ్, ఏంటిది? నా కారు లోయలో పడిపోయింది. అబ్బా, గట్టిగా గాయాలవుతున్నాయి. కారు డోర్లు కూడా నుజ్జు అయిపోతుంది. ఇంకా ఇంజన్ కూడా ఇదైపోతుంది. ఓరి దేవుడా, ఫస్ట్ టైం నేను ఓడిపోవడం ఏంటి? నేనే కంప్లీట్ చేయలేకపోతున్నానంటే నా తర్వాత రాబోతున్న పెన్న స్టార్ కూడా కంప్లీట్ చేయలేడు దీన్ని. ఎందుకంటే ఇది భయంకరమైన మెగారాం ఛాలెంజ్. ఇటువంటి మెగారాం ఛాలెంజ్ నేను మాత్రం కంప్లీట్ చేయగలను. ఇదేంటి, నేను బ్రేక్ వేసినా కానీ నా కారు ఆగట్లేదు. అబ్బా, అరే ఓరే దేవుడా, ఆగాలి, కారు ఆగాలి. హ్యాండ్ బ్రేక్ లాగేద్దాం. అమ్మయ్యా, కారు ఇప్పుడు కొద్దిగా స్లో అయింది. ఆ బాల్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇంకా లోయ కిందకి చాలా ఉంది. నెక్స్ట్ పెన్న స్టార్. కుదిరింది పెన్నమయ్య, ఇప్పుడు మీరే వెళ్ళండి పెన్నమయ్య, మీరు గెలిచి తీరాలి పెన్నమయ్య, విజయంతో తిరిగి రండి. అలాగే షించాన్, ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను. లెట్స్ గో. ఇక మనం కిందకైతే దూకేస్తున్నాం. ఆల్రెడీ ఇక పారాచూట్ అయితే ఆన్ చేస్తున్నాం. దేవుడా, పిల్లలు చూడండి ఫ్రెండ్స్, పైనుంచి బాల్ ఎలా ఎగిసి వస్తున్నాయో. అమ్మో, వీటి నుంచి మనం ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. ఇది కూడా ద డెవిల్ గోల్డెన్ బాల్ మెగారాం ఛాలెంజ్. చూసారా ఈ గోల్డెన్ బాల్ మెగారాం ఛాలెంజ్ ఎంత కష్టంగా ఉందో. ఎప్పుడు గెలిచే సీజన్ 2 పప్పుల కాలేసి కింద పడిపోయాడు. నాకు తెలుసు ఈ ఛాలెంజ్ ఎంత కష్టమైనదో, కానీ ఇది గెలవాలంటే నా ఒక్కడి వల్ల అవదు. పిల్లలు మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. పెన్నమ్మాయి నీ వల్ల అవుతుంది, నువ్వు గెలవగలని కామెంట్ చేయండి. నువ్వు గెలవగలనుకుంటావు పెన్న స్టార్, అది నీ వల్ల అస్సలు అవ్వదు. మీ సబ్స్క్రైబర్స్ లైక్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు, నువ్వు ఓడిపోతావు. ఏంటి, మా పెన్నమ్మ ఓడిపోతాడా? సీజన్ 2 మా పెన్నమ్మ గెలుస్తాడు, చూస్తుండు. మీ పెన్నమ్మ గెలుస్తాడా? అది చూద్దాంలే బోర్తసించాన్. మీ పెన్నమ్మ ఓడిపోతాడు, లోయలో పడి చనిపోతాడు. ఏంటి నేను చనిపోవడమా? అది చూద్దాంలే సీజన్ 2, నీ కోరిక నేను కానివ్వను.
అరే చూసారా పిల్లలు, నేను బైక్ తీసుకుందాం అనుకుంటే దానికి నిప్పులు పెట్టాడు సీజన్ 2. సీజన్ 2 నేను గెలవకుండా ఉండాలని చెప్పి బైక్ లోపల బాంబులు పెడతావేంట్రా? బాంబులు బాంబులే కాదు, నిన్ను చంపడానికి ఎంతకైనా తెగిస్తా. ఏంటి, నన్ను చంపడానికి ఎంతగానే తెగిస్తావా? ఏంటి సీజన్ 2, ఇందాకే కదా మంచిగా మాట్లాడావు, ర్యాంప్ ఛాలెంజ్ గెలిస్తే నాకు 6 గేదెలు ఇస్తానని చెప్పావు. ఇప్పుడేంట్రా అంటే నా చావు కోరుకుంటున్నావా? ఎందుకు ఇదంతా? ఎందుకంటే నీ వల్లే ఎప్పటికీ అన్బ్రేకబుల్ గా రికార్డ్స్ ఉన్న నా ర్యాంప్ ఛాలెంజ్ ని ఎవరు కంప్లీట్ చేయలేదు. ఆఖరికి పేదవాళ్ళు మీ సిటీ నుంచి వచ్చిన ఎవరు కంప్లీట్ చేయలేదు. నిరుపేదైన పెన్ స్టార్, నువ్వు నా మెగా ర్యాంప్ ఛాలెంజ్ అన్నిటినీ గెలుచుకుంటూ నా సంపదని కొల్లగొట్టావు. అందుకే నాకు నీ మీద పగ. ఈ పగ చల్లారాలంటే ఇప్పుడు నువ్వు ఈ లోయలో పడి చనిపోవాల్సిందే. వెళ్ళు, ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ ను కంప్లీట్ చేయలేక ఈ లోయలో పడి ముక్కలు ముక్కలై చనిపో. నీ కోరిక ఎప్పటికీ జరగదు సీజన్ 2, ఎందుకంటే ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను. నీ దగ్గర $3 lakh కాదు, $5 lakh కాదు, ఆ గేదెలను పొందితే నేనే సొంతం చేసుకుంటాను, చూస్తూ ఉండు. చూడండి పిల్లలు, సీజన్ 2 నన్ను చంపడానికి మెగారామ్ ఛాలెంజ్ కు పిలిచినట్టుగా ఉంది. ఎలాగైనా సరే మెగారామ్ ఛాలెంజ్ లో గెలిచి ఆ వచ్చిన $5 lakh తో పాపం మనం ఫస్ట్ ఒక ప్లేస్ కి వెళ్ళాం కదా, ఆ ప్లేస్ లో గేదెలకు చూసారా ఏ ఫుడ్ పెడుతున్నారో, ఆ గేదెలన్నీ కొనేసి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టేసి వాళ్ళందరినీ జైలుకి పంపించేసి ఊర్లో సిటీలో ప్రతి ఒక్క దగ్గర ఉన్న గేదెలన్నిటికీ మనం పచ్చగడ్డి ఎండుగడ్డి అంత మంచి ఫుడ్ పెడదాం. అప్పుడు ఆ గేదెలు మంచిగా పాలిస్తాయి. ఆ వచ్చిన పాలతో మనం ఎంచక్క పాలు, మేకడ, నెయ్యి, వెన్న, ఇంకా పాల బిస్కెట్లు, ఇంకా మన సాయంత్రానికి చాకోబీసు బోల్డ్ అని చేసి మనమైతే పిల్లలందరికీ ఫ్రీగా ఇచ్చేద్దాం. ఏమంటారు? అలా అవ్వాలంటే ఈ పెన్నమ్మాయి మొదలు ఈ మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. అంతేకాకుండా మనం ప్రెసిడెంట్ అవ్వాలి. అది కూడా ఈ లాస్ శాంటోస్ సిటీకి పెన్నమ్మ ప్రెసిడెంట్ అవ్వాలి లేదా? అవును పెన్నమ్మాయ, మీరు లాస్ శాంటోస్ సిటీ కాదు సన్ సిటీ కూడా ప్రెసిడెంట్ అవ్వాలి. అప్పుడే కాదా ఆ పాపం ఆ గేదెలన్నీ ఎలా నాశనం అయిపోతున్నాయో వాటన్నిటిని రక్షించాలంటే మన పెన్నమ్మాయిని మనం ప్రెసిడెంట్ చేసుకోవాలి. ఏంటి, పెన్ స్టార్ ప్రెసిడెంట్ అవ్వడమా? అది ఎప్పటికీ జరగదు. ముందు మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి నువ్వు బయటికి వెళ్ళాలి కదా. మెగారామ్ ఛాలెంజ్ చివరికి వచ్చేపాటికి నువ్వు కింద పడి చనిపోతావు పెన్ స్టార్. ఏంటి, నేను చనిపోతానా? అది చూద్దాంలే సీజన్ 2. ఆల్ రైట్ గాయ్స్, ఇక్కడ కార్ మెగారామ్ కూడా దాటేశాం. ఇప్పుడు ఎయిర్ బెలూన్ మెగారామ్ మన ఎదురుగా ఉంది చూడండి, పుష్పదుంగ మెగారామ్. ఇది చాలా సన్నగా ఉంది పుష్పదుంగ. కిందకు చూడండి పిల్లలు, ఊరి దేవుడా, మనం 1,00,000 అడుగుల ఎత్తులో ఉన్నాం పిల్లలు. ఇక్కడ నుంచి మనుషులు చీమల్లా కాదు కదా, దోమల్లా కూడా కనపడరు. నాకెవరు కనపడను కూడా కనపడట్లేదు నిజంగా. కింద వెహికల్స్ వెళ్తున్నాయి కానీ అవేం కనపడట్లేదు. ఈ పుష్పదుంగ మెగా ర్యాంప్ మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకైతే వచ్చేసాం కోకోకోలా మెగా ర్యాంప్ లోపలికి. ఆల్ రైట్ గాయ్స్, కోకోకోలా టనల్ మెగా ర్యాంప్ కూడా దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం. అమ్మయ్యా, కోకోకోలా టనల్ మెగా ర్యాంప్ మొత్తాన్ని అయితే దాటేసాం. ఇక ఆఖరిగా కోకోకోలా ఆర్చ్ మెగా ర్యాంప్ కూడా ఉంది. దీన్ని కూడా దాటుకుంటే ఇప్పుడు మనం కరు మెగా ర్యాంప్ లోకి వచ్చేసాం. ఇక్కడితో మనం 45% మెగా ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాం. ఏంటి ఇవన్నీ నాకు అడ్డుగా పెట్టాడు ఈ సీజన్ 2. వీటన్నిటి నేను కిందకు తోసేస్తాను. అదిలక వెళ్ళపండి. మీ లోపల ఎవరెవరు దాక్కున్నారో నాకు తెలీదు. దేని లోపల బాంబులు పెట్టి పిలుస్తున్నాడో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇందాక నేను అక్కడ ఫస్ట్ లో బైక్ ఎక్కుదాం అనుకున్నా కదా పిల్లలు, దాంట్లో బాంబు పెట్టాడు ఈ సీజన్ 2. జస్ట్ మిస్, నేను చనిపోయేవాడిని. అమ్మా, నేను కరెక్ట్ అయిన బైక్ ఎలక్ట్ చేసుకున్నా కాబట్టి సరిపోయింది. ఏంట్రాసి స్పైడర్ మ్యాన్, నకలీ స్పైడర్ మ్యాన్, ఇతను నకలీ స్పైడర్ మ్యాన్. ఇందాక మనం తోసిన మళ్ళీ ఇక్కడికి వచ్చాడు చూడండి. ఆల్ రైట్ గాయ్స్, ఫైనల్లీ మనం 3 మెగా ర్యాంప్ కూడా దాటుకుంటూ వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఆల్పెన్లీబే మెగా ర్యాంప్. ఆల్పెన్లీబే మెగా ర్యాంప్ మీద చూడండి డోరా కేక్ పెట్టాడు ఈ సీజన్ 2. అమ్మో, ఇది చాలా కష్టమైన మెగా ర్యాంప్ ఛాలెంజ్. అమ్మా, మొత్తాన్ని కంప్లీట్ చేయబోతున్నాం పిల్లలు. ద టైర్ కారు మెగా ర్యాంప్. ఆల్ రైట్, ఇక్కడ కూడా డోరా కేక్ పెట్టావు. జస్ట్ మిస్, కింద పడిపోయేది. అమ్మో, ఇక్కడ నడపడం చాలా అసాధ్యం పిల్లలు. చూడండి, బైక్ అటు ఇటు తిప్పుతున్నానా, ఎక్కడ లోయలో పడిపోతుందా అని భయం వేస్తుంది. అమ్మయ్య, ఈ పెన్నమ్మాయికి తోడుగా మీరందరూ ఉన్నారు కదా. పెన్నమ్మాయి నీ వల్ల అవుతుంది కంప్లీట్ చేయడానికి కింద కామెంట్ చేశారు కదా, కాబట్టి పెన్నమ్మాయి కంప్లీట్ చేస్తున్నాడు. అక్కడ చూడండి ఏరోప్లాన్స్ కూడా మనకంటే కిందగా ఎగురుతున్నాయి. ఎదురుగా చూడండి, గ్రీన్ మెగా ర్యాంప్ మీదకైతే వచ్చాం. కానీ నా ఎదురుగా మగధీరా షేర్ ఖాన్ మెగా ర్యాంప్. ఒక్కొక్కరుగా కాదు, 100 మందిగా వచ్చారు. ఈ 100 మందిని మనం ఇప్పుడు లోయల కిందకి నెట్టేద్దాం. అమ్మయ్య, చూడండి పిల్లలు ఎలా ఉన్నారో. వీళ్ళంతా సైనికులు అనుకుంటా. వీళ్ళందరినీ మనం ఇప్పుడు లోయలకు గంటేద్దామా? ఆల్ రైట్,
50 మంది అయితే లోయలోకి వెళ్ళిపోయారు. కమాన్ రండి రా, ఎవరు వస్తారు రండి. ఈ పెన్ స్టార్ ఆపాలనుకున్నారా? ఏంటి పెన్ స్టార్, నువ్వు షేర్ ఖాన్ మెగారాంప్ కూడా దాటి వెళ్దాం అనుకుంటున్నావా? అరే ఏంటి అందరినీ గుద్దేశావా? మరేమనుకున్నావు, ఇక్కడ ఉన్నది వన్ అండ్ ఓన్లీ స్టార్, పెన్ స్టార్. ఆల్ రైట్ గాయ్స్, ఫైనలీ మనం 96 మెంబర్స్ అయితే తోసేసాం. 97, 98, 99, 99% కూడా కిందకి వెళ్ళిపోయాడు. ఇక 100 నువ్వు కూడా వెళ్ళిపోవు. ఇక చికెన్ మెగారాంప్ కూడా దాటేసాం. ఇక కంటైనర్, గ్రీన్ కంటైనర్ మెగారాం, రెడ్ కంటైనర్ మెగారాం, లైట్ రెడ్ కంటైనర్ మెగారాం, ఎదురుగా చూడండి లైట్ బ్లూ కంటైనర్ మెగారాం, ఇంకా మనకి ఇక్కడ డార్క్ గ్రీన్ కంటైనర్ మెగారాం. కంటైనర్ మెగారాం అన్నిటిని దాటుకుంటూ ద కర్వేచర్ బిగ్ టైర్ మెగారాం, ద మూన్ బిగ్ టైర్ మెగారాం, ద రెయిన్బో మెగారాం, రెయిన్బో పారాచూట్ మెగారాం కూడా దాటేసాం. ఆల్ రైట్ గాయ్స్, ఇక్కడ చూడండి ద సర్వేశ్వర్ మూన్ మెగారాం. ఈ కరువు మూన్ మెగారాం కూడా దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదామా? ఆల్ రైట్. అరే హాల్కులు, వీళ్ళందరూ నకిలీ హాల్కు. ఈ నకిలీ హాల్కులను కూడా కిందకి పంపించేద్దాం. వెళ్ళిపోండి నకిలీ హాల్క్, వెళ్ళిపోండి. మొత్తానికి మనమైతే వచ్చేసాం సాస్ బాటిల్ మెగారాం లోపలికి. పిల్లలు, మనం ఇప్పుడు కంప్లీట్ చేసేసుకున్నాం 75% మెగారాం ఛాలెంజ్. అమ్మయ్యా, ఇక కేవలం 25% మెగారాం ఛాలెంజ్ ఈ పెన్ కంప్లీట్ చేసేస్తే ఎంచక్క మనకి $5 lakhs వస్తాయి. అప్పుడు ఆ సీజన్ 2కు తిక్క కుదురుతుంది. లేకపోతే నన్నే ఓడించాలని చెప్దాం అనుకున్నాడా? కింద చూడండి సముద్రం. ఓరి దేవుడా, మన లోయలు దాటుకుంటూ సముద్రం వైపు అయితే కొనసాగుతూ వచ్చేసాం పిల్లలు. ఓకే, మనం అయితే వచ్చేసాం సమోసా మెగారాం మీదకైతే. ఆల్ రైట్, సమోసా మెగారాం మీద ఉన్న డోరా కేకను కూడా మనం కిందకైతే చూసేసాం. ఇక్కడ చూడండి ఆల్ పెన్ లిబెట్ టైర్ మెగారాం. ఎదురుగా మనకి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో చూసారా? ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే పెన్నమ్మ వీటన్నిటిని గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. జస్ట్ మిస్ ఇక్కడ నుంచి కింద పడిపోయింది నా బైకు. అమ్మయ్య, మొత్తానికి సమోసాను అయితే సముద్రంలో ఉన్న సొరచాపకైతే ఎరగా వేసేసాం. సమోసా అంటే గుర్తొచ్చింది. సమోసా అంటే మన మోటు అన్నయ్యకి ఎంత ఇష్టమో. అక్కడ చూడండి ఏదో ఏరోప్లేన్ వెళ్తుంది. ఆల్ రైట్ గాయ్స్, మనం అయితే ముందుకైతే కొనసాగుతూ వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మనం రెయిన్బో, అదే RGB ఆరో మెగారాం మీదకైతే వచ్చేసాం. RGB ఆరో మెగారాం మీద నుంచి మనం కొద్దిగా ముందుకైతే వెళ్ళాలి. ఆల్రెడీ వచ్చేసాం. అమ్మయ్యా, ఇప్పుడు మనం RGB ఎల్లో ఆరో మెగారాం. లెట్స్ గో. 96, 97, ఇప్పుడు మనం స్కై బ్లూ మెగారాం. 98, 99, ఎల్లో స్కై అప్ మెగారాం. 100% మెగారాం ఛాలెంజ్ కంప్లీట్ చేసేసుకున్నాడు ఈ పెన్ స్టార్. ఆల్ రైట్ గాయ్స్, ఫైనల్లీ మనం అన్ని మెగారాం ఛాలెంజ్ కంప్లీట్ చేసేసుకున్నాం. అమ్మయ్యా, నిజంగా మీ వల్లే పిల్లలు. ఈ పెన్నమ్మ ఈరోజు మెగారాం ఛాలెంజ్ గెలిచాడంటే అది మీ వల్లే. మనం ఈరోజు ఈ సిటీలో ఉన్న గేదెలన్నింటినీ కాపాడగలిగామంటే అది అంతా మీ వల్లే. మీరందరూ మన వీడియోలో చూడబట్టి, లైక్ చేయబట్టి, కామెంట్ చేయబట్టి, ఈ పెన్నమ్మ గెలవబట్టి మనం ఈరోజు ఛాలెంజ్ గెలిచేసాం. లెట్స్ గో. ఏంటి సీజన్ ఇప్పుడేమంటావు? నేనేమంటాను, నిజంగానే నువ్వు GTA 5 ఛాలెంజ్ కింగ్, డైమండ్ కింగ్ పెన్ స్టార్ తీసుకువెళ్ళు. అవుగో గేదెలన్నీ నీ ట్రక్కు మీద ఎక్కించాను. ట్రక్కు నీదే, గేదెలు నీవే. ఏంటి ట్రక్కు నాదే, గేదెలు నావేనా? ఇంకా అయితే దగ్గర చూడండి పిల్లలు, సీజన్ 2 దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయో. వీడు ఎంత ధనవంతుడంటే నాకంటే ధనవంతుల్లా ఉన్నాడు. అబ్బా, నా దగ్గరున్న డబ్బులన్నీ నేను పేదవాళ్ళకి పంచిపెట్టడం వల్ల నేను పేదవాడిని అయిపోయాను. కానీ నా దగ్గరున్న డబ్బులన్నీ అలాగే ఉంచుకుంటే వీటికంటే పెద్ద ధనవంతుని అయిపోవచ్చు. సరే, సీజన్ 2కి వెళ్ళొస్తాను. రాశించానికి వెళ్దాం. ఇందాక చెప్పాను కదా పిల్లలు, నా దగ్గర బోల్డ్ అంత డబ్బులు ఉండేది. కానీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పేదవారిని మనం ధనవంతులుగా చేయాలంటే నా దగ్గర డబ్బులు దాచుకుంటే కాదు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లులు కట్టించి 3 పూట్ల ఫుడ్ పెట్టించడం వల్లే నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి. కానీ నేను ఒక్కసారి ప్రెసిడెంట్ అయితే కనుక పేదవాళ్ళందరినీ ధనికులుగాను, ధనవంతులందరినీ పేదవాళ్ళుగా చేసేస్తాను. అప్పుడు తిక్క కుదురుతుంది పెన్నమావయ్య. సీజన్ 2కి డబ్బులున్న పొగడుతో ఇదంతా మాట్లాడుతున్నాడు. పదని పెన్నమావయ్య, మీరు ఒక్కసారి ప్రెసిడెంట్ అవ్వండి. #పెన్నమావయ్య ప్రెసిడెంట్, పెన్నమావయ్య ప్రెసిడెంట్. నువ్వు ఊరుకోరా షించాన్, నేను ప్రెసిడెంట్ అవుతానులే. మనం వచ్చే ఎలక్షన్స్ లో మనం పోటీ చేయాలంటే మనకు బోల్డ్ అంత డబ్బులు కావాలి. అరే ఎవర్రా నువ్వు? రేయ్ ఎవర్రా నువ్వు? నా గేదెల్ని గుద్దుతావా? దిగురా, కారు దిగు. ఎవడు వీడు? ఫుల్ గా డ్రంక్ చేసినట్టున్నావు. పట్ట పగల ఎంత వేసావరా? రే దిగు. ఎవడ్రా నువ్వు? ఏంటి లోపల సీజన్ 2 పిక్ ఉంది? నిన్ను ఆ సీజన్ 2 పంపించాడా? రేయ్ మాట్లాడు. ఏంటి వీడు స్లో కోల్పోయినట్టున్నాడు? రే నిన్నే మాట్లాడు. నా గేదెలు, అయ్యో గేదెలు రక్తం. అరే గేదెలకేమైంది? షించాన్, గేదెలు చనిపోయాయి. ఏంటి పెన్నమావయ్య, గేదెలు చనిపోయాయా?
పెన్న మావయ్య ఇప్పుడు మనం ధనవంతులు అవ్వలేమా? పాపం ఈ గేదెలు ఎంత మంచి గేదెలు, వీటిని ఎలా మిమ్మల్ని గుద్ది చంపాలనిపించింది. పాపం పెన్న మావయ్య, నాకు మళ్ళీ ఈ గేదెలు బతికించండి. బతికించాలి కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు. రేయబడ్రా నువ్వు, నిన్ను ఆ సీజన్ 2 పంపించాడా? పాపం షించాన్ చూడండి ఎలా ఏడుస్తున్నాడు. షించాన్ నువ్వే బాధపడ మాకు. మన దగ్గర ప్రస్తుతానికైతే 2 గేదెలున్నాయి. 4 గేదెలు గాయాలయ్యాయి, 2 గేదెలు చనిపోయే స్థితిలో ఉన్నాయి. ఎలాగైనా సరే మన ఈ గేదెలన్నింటినీ ఆసుపత్రి తీసుకువెళ్ళి బాగు చేపిద్దాం. ఎంత మంచి గేదెలు, చాలా మంచి గేదెలు, ఈ రోజేమో ఇలా అనారోగ్యం పాలైపోయి. బతికించండి ఫ్రెండ్స్, మా గేదెల్ని బతికించండి.